సినిమాల్లో చిట్ట చివరి నిమిషంలో తాళి కట్టబోతుండగా ఆగండి అంటాం, ఆ తర్వాత పెళ్లి కూతురు దగ్గరికి హీరో వచ్చి తీసుకెళ్ళడం, లేకపోతే పెళ్లి కూతురు అక్కడి నుంచి లేచి అవతలకి వెళ్ళడం లాంటివి చూస్తున్నాం. ఇట్లాంటి ఒక సీన్ నిన్న నిజ జీవితంలో జరిగింది. మంగళ వాయిద్యాలు, పురోహితులు, మంత్రోచ్చారణలు, బంధుగానం, కోలాహలం మధ్యన పెళ్లి మండపం అంతా సందసట చేస్తున్నటువంటి వేళ ముహూర్తం వేళకు వధూవరులకు జీలకర్ర బెల్లం పెట్టించారు. ఇక తాళి కట్టి వాస్తవంగా అయితే జీలకర్ర బెల్లంతో పెళ్ళి అయిపోయినట్టు. అయితే తాళి కట్టేటటువంటి సమయంలో యువకుడు హడావిడిగా వచ్చేసి మండపం ముందు నుంచున్నాడు. అతను చూసిన వధువు పీటల మీద నుంచి లేచి వచ్చావా అంటూ మండపం దిగింది. ఆ యువకుడు పక్కకెళ్ళి నిల్చుంది. ఈ పరిణామంతో వరుడు షాక్ అయినటువంటి సంఘటన, పెళ్లికి వచ్చిన బంధువులు ఊరి జనం అంతా నిర్గాంతపోయినటువంటి సంఘటన. ఈ అబ్బాయి మా ఊరోడే, మేమిద్దరం ప్రేమించుకున్నామంటూ వధువు అసలు విషయం బయటపెట్టింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో యువదంతం చోటు చేసుకుని నియోజకవర్గంలోని వేరువేరు గ్రామాలకు చెందిన యువకుడికి వివాహ నిశ్చయమైంది. శుక్రవారం రాత్రి వరుడింటి దగ్గర పెళ్లి జరుగుతోంది. మధ్యలో ప్రియుడు ప్రత్యక్షం అయ్యేసరికి గలాట జరిగింది. ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని, ప్రియుడే కావాలంటూ వధువు తెగేసి చెప్పడంతో వరుడి కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. చివరి నిమిషంలో వచ్చి పెళ్లి చెడగొడతావంటూ యువకుడి మీద కొందరు చేసుకున్నారు. పరిస్థితి చేదాటిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఒకటి మండపానికి చేరుకుని ఘర్షణ నిలువరించారు. పెళ్లి మాత్రం అయిపోయింది. మాకు ఒక్కగానొక్క కొడుకు, వాడి పెళ్లిని ఘనంగా చేయాలనుకున్నాం. బంధువులతో పాటు ఊళ్ళో వాళ్ళందరికీ పిలుచుకున్నాం. 20 లక్షలు ఖర్చు పెట్టాం. బ్రహ్మాండంగా భోజనాలు ఏర్పాటు చేసాం. ఇప్పటికే వేల మంది విందును ఆరగించారు. ఇంత జరిగాక పెళ్లి మధ్యలో ఆపి అందరిలో మా పరువు తీశారంటూ వరుడు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువైపుల వాళ్ళు గ్రామ పెద్దల దగ్గర శనివారం పంచాయతీ పెట్టుకున్నారు, సమస్య పరిష్కరించుకున్నారు.